వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ రోజా గారు, లెఫ్ట్ హ్యాండ్లో అన్నీ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికి మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య నంద్యాలలో పోటీ అంటారు. అంటే 12 కేసుల్లో, అవినీతి కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, అవినీతి పార్టీ వైకాపాకి, ఏ కేసు లేని నిజాయితీ గల తెలుగుదేశం పార్టీకి పోటీ. మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఒక నిజాయితీ పరుడు, ధర్మ పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారికి తండ్రి ముఖ్యమంత్రికి ఉంటేనే భారీ అక్రమాలకి పాల్పడిన అవినీతి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య పోటీ. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఏదో ఈ బై ఎలక్షన్ రాకపోతే ఈ అభివృద్ధి జరిగేదా నంద్యాలలోని. బై ఎలక్షన్ రాకపోయినా జూన్ 19వ తేదీ రాష్ట్రం మొత్తంలో అన్ని మున్సిపాలిటీల్లో అర్బన్ హౌసింగ్ మొదలుపెట్టాం. పేదవాళ్ల పట్టణ గృహ నిర్మాణ పథకాన్ని జూన్ 19 మొదలుపెట్టాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చేదానికి ఒక 10 రోజులు ఆలస్యం అయితే శంకుస్థాపన చేశాం. అర్బన్ హౌసింగ్ కొత్త ఏం కాదు. ఈరోజు అక్కడ చామ కాలువ, కుందు కాలువ 50-60 కోట్ల రూపాయలు పెట్టి తవ్వుతున్నారు. ఒక్క జమ్మల మడుగులో 150 కోట్లతో నీరు ప్రగతితో కాలువలు ఎన్ని మరమ్మతు చేస్తున్నాం. 1000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఆగిపోయిన కాలువలు, వంకలు, వాగులు, చెరువులు మొత్తం చేస్తున్నాం. ఆయన కనపడటం లేదా? అంటే నంద్యాలలో అభివృద్ధి చెయ్యొద్దు. భూమానాగిరెడ్డి ఒకటే చెప్పారు, నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను చేరుతున్నానని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగారు. ఆయన ఏమైతే అడిగాడో, ఆయన ఆశయాలు, ఆయన ఆత్మశాంతి కోసం పనిచేస్తున్నాం. మీరు మీ వైకాపా వాళ్ళు నిద్రలేసి నంద్యాల ఎందుకు అభివృద్ధి చేస్తారు, నంద్యాల ఎందుకు అభివృద్ధి చేస్తారని చెప్పేసి నోటికి కట్టేసుకొని ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే మీరు చూసి ఓర్చుకోలేరు. మీ పత్రిక, మీ మీడియా చూస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా, రాష్ట్రం తగలబడిపోవాలా, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో సంక్షేమం జరగకూడదు, రాష్ట్రంలో వర్షాలు పడకూడదు. అప్పుడు వచ్చే ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రతిష్ట పాలైతే ఆ కుర్చీలో కూర్చుంటామని వెయిట్ చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం నాశనం కావాలనుకునే కోరుకుండే నాయకులు మీరు. ఈ రాష్ట్రంలో వర్షం పడకపోతే మహారాష్ట్రలో పడలే, కర్ణాటకలో పడలే, ఆంధ్రప్రదేశ్లో పడలే. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని రోజు ఏలెత్తి చూపించే మీ పత్రిక, మీ మీడియా. నేను ఈరోజు మంత్రులందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు అంటున్నారు. ఎస్, మేము సింపుల్గా కార్యకర్తలుగా బతికేం, కార్యకర్తలుగా పెరిగాం, రోడ్ల మీద తిరుగుతాం. నీలాంటి అవినీతి పార్టీ గుణపాఠం చెప్పేదానికి తిరుగుతాం. నీ సీనియర్ మోస్ట్ నాయకులు, నీ పక్కనుండే బొత్స సత్యనారాయణ గారు, నీ పక్కనుండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు నెల రోజుల నుంచి ఆడ తిష్టేయొచ్చు. మేము మంత్రులైనంత మాత్రాన మేము ఎన్నికల్లో ప్రచారంలో చేయకూడదు. మేము కార్యకర్తలమే, ఎప్పటికీ కార్యకర్తలమే, రోడ్ల మీద తిరుగుతాం. ఏంటి తప్పు అని చెప్పి అడుగుతుండా. మీ రోజా గారు మాట్లాడుతున్నారు, ఆమె భాష, ఆధార్ కార్డు, ఆ కార్డు చించుతాం, ఈ చించుతాం. ఏంది చించేది? వైకాపాని చించుతారు. నంద్యాలలో ఉండే ఓటర్స్ రేపు 23వ తేదీ ఎన్నికల్లో చించి వదిలిపెడతారు అడ్డంగా. గుర్తుపెట్టుకోవాలా. మాట్లాడేటప్పుడు, ఒక బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు ఎవరో సినిమా వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ తెచ్చేసి బహిరంగ సభల్లో ప్రజల ముందు మాట్లాడటం కాదు. ఏం భాష మాట్లాడుతుందో ఆమెను చూసుకోవాలి ఒకసారి. అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతుండా, నంద్యాలలో మైనారిటీల గురించి మాట్లాడుతున్నారు, మీకు హక్కు ఉందా? క్రిస్టియన్ మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నారు, మీకు హక్కు ఉందా జగన్మోహన్ రెడ్డికి? మేము 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నువ్వు మత ఛాందస వాదులతో నువ్వు పొత్తు పెట్టుకున్నావని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రపతి క్యాండిడేటు పేరు కూడా చెప్పకముందే సరెండర్ అయిపోయి కాళ్ళకి దండ పెట్టినారు. విజయసాయి రెడ్డి గారు రాష్ట్రపతి అభ్యర్థుల ప్రాబబుల్స్ పేపర్లో వస్తే చాలు కాలు మొక్కటమే. 6 మంది పేర్లు వచ్చినాయి, 6 మందికి కాళ్ళు మొక్కేశాడు. ఉపరాష్ట్రపతికి 4 పేర్లు వచ్చినాయి, 4 మందికి కాళ్ళ మీద పడిపోయినాడు. మీరు పైరవీలు చేసుకునే పార్టీ అది. మీ కేసుల్లోంచి ఎట్ట బయటపడాలని చూసే పార్టీ మీది. మాకు అవసరంలే, మేము నిజాయితీగా పనిచేస్తాం. భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఏవైతే ముందు అడిగాడో అవన్నీ ఈరోజు అమలు చేస్తున్నాం. నంద్యాలలో అభివృద్ధి చేసి చూపిస్తున్నాం, మోడల్గా తయారు చేస్తున్నాం. చనిపోయిన రోజు సంతాప సభలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక శాసనసభ్యుడు చనిపోతే 2 మాటలు సానుభూతి మాటలు మాట్లాడేదానికి నువ్వు రాలే.
ఆ రోజు అఖిలప్రియ గారు మా నాయనకి ఆత్మశాంతి కలగాలంటే ఆయన కోరిన పనులు వెంటనే ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి అడిగింది శాసనసభలో. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అమ్మాయికి నువ్వు బాధపడొద్దు, మీ నాయన ఆత్మశాంతి కలిగించే విధంగా మీ నాయన ఆశయాలన్నీ అమలు చేస్తామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అవన్నీ ఈరోజు తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. ఒక్క నంద్యాలలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. నంద్యాలలో కట్టే పట్టణ గృహ నిర్మాణం ప్రతి మున్సిపాలిటీలో చేస్తున్నాం. నంద్యాలలో దువ్వే కాలువలు ప్రతి మున్సిపాలిటీలో దవ్వుతున్నాం. నంద్యాలలో ఇచ్చిన పెన్షన్స్ ప్రతి మున్సిపాలిటీ నియోజకవర్గాలు ఇస్తున్నాం. ఏం కొత్తగా ఇచ్చామో చెప్పమని చెప్పేసి నేను అడుగుతున్నా. అయితే అవన్నీ కూడా సెలెక్టివ్గా నాగిరెడ్డి గారు అడిగినవి కూడా కలిపి చేస్తున్నాం. తప్ప అని చెప్పేసి అడుగుతుండా. మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏంటో చెప్పండి. మీ క్వాలిఫికేషన్స్ 7 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఏదో 1, 2, 3 గుణగణాలు చెప్పండి. ఫలాని కారణాల వల్ల మా రాజకీయ పార్టీని మీకు మద్దతు తీయండి అని ప్రజల్ని అడిగే హక్కు మీకేందో చెప్పమనండి. 2, 3 పాయింట్లు చెప్పమనండి. మీరేమన్నా నిజాయితీ పర్ల మీ పార్టీ అధ్యక్షుడు, ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు 12 కేసుల్లో ముద్దాయి రాజకీయ పార్టీని నడిపిన సందర్భం ఎక్కడా లేదు. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో డబ్బు తెచ్చాడ స్టాక్ చేసుకుంటున్నారు. మీరు నంద్యాల ఉప ఎన్నికని డబ్బులు మయం చేసి డబ్బులతో గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మేమేం చెప్తున్నాం, నాగిరెడ్డి గారు చనిపోయినారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయినారు, ఆ బిడ్డలను ఆశీర్వదించమని చెప్పేసి అడుగుతున్నాం. వాళ్ళు మాట్లాడినారు నాగిరెడ్డి వారసులు కాదని. ఎందుకు కాదు అంటుండ. శేఖర్ రెడ్డి చనిపోతే వాళ్ళ తమ్ముడు పోటీ చేయొచ్చు, నాగిరెడ్డి ఆయన వారసుడు, ఆయన భార్యకి ఇవ్వాలి ఆ టికెట్. కానీ నాగిరెడ్డి గారు చనిపోతే శేఖర్ రెడ్డి కొడుకు తీయకూడదంట. అంటే ఆ కుటుంబంలో ఎవరికి ఇవ్వాలో కూడా జగన్ పార్టీ నిర్ణయిస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతూ ఉండా. ఈరోజు ఒక కరపత్రం లాగా నంద్యాల ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేస్తూ మేము కరపత్రం ప్రింట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్కి ఎక్స్పెండిచర్ చూపించాలి. కానీ ఎక్స్పెండిచర్ చూపించకుండా రోజు పత్రికల్లో దుష్ప్రచారాలు చేస్తూ తెలుగుదేశం పార్టీని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేదానికోసం ఆ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం. అంత తేలిగ్గా వదిలిపెట్టాం. ఎన్నికల సమయంలో నిబంధనలు ఉన్నాయి. షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి నిబంధనలు ఉన్నాయి. ఎట్టంటే ఇష్టానుసారం మీరు ఆరోపణ చేసే హక్కు మీకు లేదు, దుష్ప్రచారం చేసే మీకు హక్కు లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా 23వ తేదీ తేల్చుకుంటాం. 23వ తేదీ నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు విషయంలో ఏం జరుగుతుందో చూస్తాం. మీరు అన్నారు కదా తేల్చుకుంటామని, తేల్చుకుంటాం. ఏమవుద్దో చూస్తాం. ఏ పరిస్థితుల్లో భారీ మెజారిటీతో ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు గెలుపు ఖాయం. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ పార్టీ అంతా వచ్చి రోడ్ల మీద కూర్చున్నా కూడా మీ తరం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పార్టీలో చేరారు అంటే ఇప్పుడు మా శిల్పా చక్రపాణి రెడ్డి రాగానే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్కి 2 సార్లు టికెట్లు ఇచ్చాం, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం, మళ్ళీ ఎమ్మెల్సీని చేసాం. 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నాడు, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చాం. ఇప్పుడు ఆయన రాజీనామా చేసేది ఆయన ఇష్టం, వాళ్ళ అన్న కోసం ఏమైనా చేసుకోనండి. కానీ చక్రపాణి రెడ్డికి ఒక చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నీ మాజీ ఎమ్మెల్సీకి అయితే రాజీనామా చేయలేవు నువ్వు, అది మాత్రం తెలుగుదేశం ఇచ్చింది, గుర్తుపెట్టుకోమని చెప్పేసి నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ లీడర్ అని మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు. నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చమన్నా అంట. అంటే ఇంకా పోలే ఆ ఫ్యాక్షన్, ఆ పులివెందుల అలవాట్లు పోలే పాపం జగన్మోహన్ రెడ్డికి. నువ్వు చెప్తే కాల్చేదానికి సిద్ధంగా లేరు. బ్యాలెట్ రూపంలో రేపు 23వ తేదీ జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ రూపంలో వైకాపాని కాల్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది 28వ తేదీ ఎన్నికల ఫలితాల్లో ఎవరిని కాలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు.